నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. లిక్కర్ స్కామ్లో ఈడీ విచారణకు హాజరైన తర్వాత విజయసాయిరెడ్డి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సెన్సేషనల్గా మారాయి. అసలు మొత్తానికి ఆయన ఏం చెప్పదలుచుకున్నారో, ఆయన ఇంటెన్షన్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. విజయసాయిరెడ్డి ఈడీ విచారణ అనంతరం ఆయన మీడియా ముందు ఏం మాట్లాడారో బహుశా మీరు కూడా చూసే ఉంటారు. మొత్తానికి ఫస్ట్ అసలు రాజకీయాలకి గుడ్ బై చెప్పేసి తర్వాత మళ్ళీ నేను కావాలనుకుంటే రాజకీయాల్లోకి వస్తాను, పార్టీ పెడతాను, ఇవన్నీ ఒక ఎత్తు అయితే నిన్న మీడియా ముందు మాట్లాడింది ఇంకో ఎత్తు. అసలు మొత్తానికి విజయసాయిరెడ్డి ఇంటెన్షన్ ఏంటంటారు? ఆయన పొలిటికల్గా రీఎంట్రీ ఇవ్వబోతున్నారా, మళ్ళీ తిరిగి వైసీపీలోకి వెళ్ళాలనుకుంటున్నారా? ఆయన ఇంటెన్షన్ ఏంటి? ఆయన ఇంటెన్షన్ అంటే ఆయన మనం మొదటి నుంచి మీరు గమనిస్తే ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని ఇరికించలేదు ఆయన. నిన్న కూడా అదే చెప్పాడు. జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరగలేదు, రాజు కేసిరెడ్డే చేశాడు ఇదంతా. జగన్మోహన్ రెడ్డి ఇన్నోసెంట్ అన్నట్టు మాట్లాడాడు. అయితే ఇక్కడ చాలా అంశాలు ప్రస్తావించాడు. ఒకటి ఏంటంటే నీ కోటరీ గురించి మొన్న మాట్లాడాడు, మళ్ళీ కోటరీ గురించి ప్రస్తావించాడు ఆయన. కోటరీ గురించి ప్రస్తావించి అంటే నన్ను వెనక్కి తీసుకో, వాళ్ళందరినీ పక్కకి పంపించేసాయి, కూటమిని ఎలా విడగొట్టాలో నేను చెప్తానన్నాడు. నా దగ్గర పక్కా ప్రణాళిక ఉంది అనేది చెప్పాడు ఆయన. అంటే ఇక్కడ కూటమిని నేను విడగొడతాను అన్నప్పుడు మీకు అతని ఉద్దేశం ఏమై ఉండొచ్చు అంటే బహుశా నేను కొత్త పార్టీ పెట్టను అన్నాడు. ఎందుకంటే పార్టీ పెట్టినా కూడా అక్కడ అవకాశాలు లేవు ఇవాళ. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, అసలు జనాలకు అవసరం లేదు. కాబట్టి అతను ఏం చేయొచ్చు అంటే అతని ఉద్దేశం, అతను ఆల్రెడీ బయటకు వచ్చి ఎప్పుడైతే రాజ్యసభ సీటుకి ఆయన రాజీనామా చేసి వైసీపీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాడు, అది కూటమికి ఆ సీటు వెళ్తుందని తెలుసు, రాజ్యసభ సీటు. సో బీజేపీకి అది ఫర్ అవుతుందని తెలుసు అతనికి. సో బీజేపీ నుంచి అతను పావులు కదుపుకుంటూ వస్తున్నాడు. అంటే బీజేపీతో సఖ్యతగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి మనం ఆ రోజు చెప్పింది ఏంటి, ఇతను విజయసాయిరెడ్డి వ్యవసాయం చేయడు, ఖచ్చితంగా రాజకీయ వ్యవసాయం చేస్తాడని చెప్పాను. ఇవాళ అదే చేస్తున్నాడు. ఆయనకి వ్యవసాయం చేయాల్సిన పనే ఉంది. ఇవాళ లిక్కర్ స్కామ్లో లోపల నిజాలు మాట్లాడా అనే సందేహం కూడా మనకు వస్తుంది. అక్కడ నిజాలు మాట్లాడి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నీకెందుకు, నేను నన్ను తీసుకో, నీకు మంచి చేస్తాను, కూటమిని విడగొడతానంటే అంటే బీజేపీ జనసేనని కలిపి తెలుగుదేశం నుంచి వీళ్ళిద్దరిని విడగొట్టాలనుకుంటున్నాడు. ఎందుకంటే రానున్న 29 ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలవడని చెప్పాడు నిన్న. ఎట్ ది సేమ్ టైం కూటమి విచ్ఛిన్నం అయితే నీకు అవకాశం ఉంటుందన్నాడు. కాబట్టి అతను ఇక్కడ రాజకీయ ఎత్తుగడ వేస్తున్నాడు. కానీ విజయసాయిరెడ్డిని ఎవడు నమ్ముతాడు, ఎందుకు నమ్ముతాడు? నేను చెప్తున్నది అది. ఇప్పుడు విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఇవాళ కొత్తగా ఏదో చెప్తారు చూడండి, పిల్లి నేను మారిపోయాను అంటుంది. అట్లాగే ఎవడు నమ్ముతాడు మారిపోయావంటే? నమ్మడు కదా ఎవడు. కాబట్టి ఇవాళ విజయసాయిరెడ్డి వేస్తున్న ఎత్తులన్నీ కూడా బహుశా జగన్మోహన్ రెడ్డిని ఫూలింగ్ చేయడానిక, లేదు నిజంగా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నాడా? ఎందుకంటే ఇప్పుడు బీజేపీతో ఈయన ఒకవేళ పొత్తు పెట్టుకుంటే అంటే ఈయన వైసీపీలో చేరకుండా బీజేపీలో ఉండి బయట నుంచి వైసీపీకి మద్దతు ఇప్పించి జనసేనని బీజేపీని కలిసేలా అంటే కలిసి ఉండేలా చేసి తెలుగుదేశాన్ని దూరం పెట్టాలన్నది ఆయన ఉద్దేశం. బట్ అది జరుగుతుందా? ఎందుకంటే మీకు జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఎన్నోసార్లు చెప్పారు ఖచ్చితంగా మరో 15 ఏళ్ళు కూటమి కలిసి ఉంటుందని. అంటే ఇవాళ విజయసాయిరెడ్డి ఎవరిని ఫూల్ చేయదలుచుకున్నాడు? తను ఫూల్ అవుతున్నాడా, జగన్మోహన్ రెడ్డిని ఫూల్ చేద్దాం అనుకుంటున్నాడా, లేదు కూటమిని బెదిరించాలనుకుంటున్నాడా, భయపెట్టాలనుకుంటున్నాడా? ఇందులో ఏదీ జరగదు. ఎందుకంటే విజయసాయిరెడ్డిని ఇవాళ నమ్మే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? ఫస్ట్ క్వశ్చన్. నిన్ను నమ్మే పరిస్థితి ఉంటే 40 ఏళ్ళుగా 3 తరాలు చూసిన విజయసాయిరెడ్డిని కాదని సజ్జలను ఎందుకు నమ్ముకుంటాడు? ఆ పని చేయడు కదా. అసలు సజ్జలనే బయటికి పంపించి విజయసాయిరెడ్డిని ఉంచుకునేవాడు లోపల పార్టీలో. కాబట్టి ఇవాళ విజయసాయిరెడ్డికి ఎక్కడా కూడా చోటు లేదు. అంటే ఇంకొక వర్షన్ కూడా వినిపిస్తుంది మేడం. విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి మీరు అన్నట్టుగా బీజేపీలోకి ఎంట్రీ ఇవ్వడానికి బయటకు వచ్చేసారు. కాకపోతే ఇప్పుడు అక్కడ గేట్లు ఓపెన్ అవ్వట్లేదు. సో మళ్ళీ వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. అంటే పొలిటికల్గా తనకి ఎటు సపోర్ట్ లేకుండా పోయిందని కొందరు చెప్తున్నారు. మరి ఇది కూడా వాస్తవమై ఉండొచ్చు అంటారా? ఆ రోజే చెప్పాం మనం బీజేపీ ఎందుకు తీసుకుంటుందని. ఇప్పుడు నిజంగా తెలివైన వాడైతే ఎవరు విజయసాయిరెడ్డి ఉంటే వైసీపీలోనే ఉండేవాడు, లేదు నిజంగా పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకునేవాడు.
ఇలా ఎటు కాకుండా ఉండడు కదా. ఇప్పుడు ఓ కాలు అక్కడ ఓ కాలు ఇక్కడ పెడతానంటే 2 పడవల మీద కాళ్ళు పెడితే పడవలు నడుస్తాయా? పడతాడు ఆయన మధ్యలో. ఇప్పుడు అదే జరిగింది. కాబట్టి బీజేపీ తీసుకోదు విజయసాయిరెడ్డిని. ఇప్పుడు ఒక సీఏ మనిషిని నమ్మి ఏ పార్టీ ముందుకెళ్తుంది? ఎందుకంటే వాళ్ళకి రాజకీయాలు కాదు, లెక్కలు ముఖ్యం కదా. అందుకని ఇక్కడ లెక్క తప్పింది ఎవరికి? విజయసాయిరెడ్డికి. ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి తెలివైన వాడైతే విజయసాయిరెడ్డిని తీసుకోడు. ఎందుకంటే విజయసాయిరెడ్డికి నిజంగా పౌరుషం ఉండుంటే. అందుకనే కోటరీ అనే పదం ఎక్కువగా యూస్ చేసి విజయసాయిరెడ్డి జగన్ దగ్గరికి చేరాలనుకుంటున్నారంట. నువ్వు కోటరీ అన్నా ఏమన్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవడి మాట వినడు. వినేవాడేది అసలు నేను బయటకే పంపించుకోడు. ఇంకా కొత్తగా నువ్వు చెప్పి కోటరీ కోటరీ అంటే ఇంకొంచెం ఎక్కువ ఆయన ఇంకా మొండిగా తయారవుతాడు. అందుకని విజయసాయిరెడ్డి వేసే ప్లాన్లు ఏవి కూడా ఇక్కడ నడవండి. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఒకటి అప్రూవర్గా మారి ఉండాలి నా లెక్క ప్రకారం. నిన్న ఆయన అప్రూవర్గా మారి బయటకు వచ్చి నాటకాలు ఆడుతున్నాడు. ఎందుకంటే ఆయన ఇప్పుడు అప్రూవర్గా మారడం ఒక్కటే ఆయన ముందు ఉండే తక్షణ కర్తవ్యం. ఆ రోజు కూడా బయటకు వచ్చారు. తనకు తానే విజిల్ రాజ్ కేసిరెడ్డి పేరు ఎప్పుడైతే చెప్పాడో అప్పుడే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇతను విశ్వాసం కోల్పోయాడు. అక్కడ డోర్లు శాశ్వతంగా క్లోజ్ అయిపోయాయి. ఈ రాజు కేసిరెడ్డి నుంచి, అంతకుముందు వాసుదేవరెడ్డి నుంచి, ఈరోజు లాస్ట్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి పేర్లు బయటికి రావడానికి కావచ్చు, ఇవాళ మిథున్ రెడ్డిని ఈడీ విచారణకు పిలవటానికి కావచ్చు, అన్నింటికీ కారణం విజయసాయిరెడ్డి. కాబట్టి విజయసాయిరెడ్డి తిరిగి ఎలా వెళ్తాడు? అన్లెస్ అంటే జగన్మోహన్ రెడ్డికి అసలు నీకు అరెస్ట్ లేదు జీవితంలో అని ఒక హామీ ఇస్తే అప్పుడు ఏమైనా ఆలోచిస్తాడు. కానీ హామీ ఎవరు ఇస్తారు? బీజేపీ ఇస్తుందా? బీజేపీ ఇవాళ నమ్మే స్థితిలో లేదు కదా. ఈరోజు వైసీపీతో లేదు. కాబట్టి ఇక్కడ ఏ రకంగా చూసుకున్నా ఇవాళ విక్టిమ్ అనేది విజయసాయిరెడ్డి. కాబట్టి అతనికి ఉన్న ఒకే ఒక ఆప్షను అతను అప్రూవర్గా మారిపోవడం, శిక్ష తప్పించుకోవడం, అయితే తక్కువ శిక్ష పడేలా చేసుకోవడం, తన పని ఏదో తాను చేసుకోవడం. నిజంగా అప్పుడు వ్యవసాయం చేసుకుంటాడా లేకపోతే ఫామ్ హౌస్లో ఉంటాడు, అది మనకు అనవసరం. కాబట్టి విజయసాయిరెడ్డి తెలివైన వాడు అయ్యి ఉంటే నిన్న అతను అలా మాట్లాడి ఉండడు. అలా మాట్లాడడానికి కూడా ఏదైనా రీజన్ ఉందా అనేది మనం వెయిట్ చేసి చూడాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.